వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి హిందూ కూడా కనీసం ఒక్కసారైనా వెళ్ళాలనుకునే ప్రదేశాల్లో కృష్ణుడి జన్మస్థానమైనటువంటి మధుర కూడా ఒకటి. అలాంటి మధురకైతే నేను ఈ రోజు అయితే వెళ్తున్నాను. మీకు మధుర గురించి A to Z ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ నేను మీకు ఈ రోజు వీడియోలో అయితే అందించబోతున్నాను. మధుర, గోకులం, బృందావనం, అలాగే నందగాం, గోవర్ధన్ గిరి పర్వతం, ఇలాంటి మంచి మంచి ప్రదేశాలను మీరు ఎలా మీరైతే విజిట్ చేయాలో మీకు A to Z డీటెయిల్స్ మీకు ఈ రోజు ఈ వీడియోలో అయితే అందించబోతున్నాను. మీరల్లా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ప్రెసెంట్ నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను రూమ్ లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు అన్ని అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అయితే వెళ్దాం రండి. తిరుపతి రైల్వే స్టేషన్ అండ్ చాలా రద్దీగా ఉంది. చాలా మంది తిరుమల వెళ్ళడానికి మార్నింగ్ ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడికి. పొద్దున్నే స్టార్ట్ అయ్యాం. ఫుల్గా రద్దీగా ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర. అండ్ ఎగ్జాక్ట్గా ట్రైన్ టైం 4 o'clock అవుతుంది. ఓకే, వెళ్ళాలండి. ఫ్రెండ్స్, మధుర ఢిల్లీకి ఆగ్రాకి మధ్యలో ఉంటుంది. ట్రైన్లో చేరుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మధుర రైల్వే స్టేషన్ వరకు ట్రైన్స్ వెళ్తాయి. అదే మనం ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఢిల్లీలో అయినా సరే లేదంటే ఆగ్రాలో అయినా దిగేసి అక్కడి నుంచి మనం క్యాబ్లో అయితే మధురాకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను తిరుపతి నుంచి మధురాకి అయితే ట్రైన్లో అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, నేను వచ్చి తిరుపతి నుంచి మధురాకి కేరళ ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాను. ఇది డైలీ ఉంటుంది. ఈ ట్రైన్ కేరళ నుంచి అయితే వస్తుంది, ఢిల్లీ వరకు వెళ్తుంది. ఇది తిరుపతి, విజయవాడ, వరంగల్ మీద అయితే వెళ్తుంది. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. అదే మీకు నియర్ విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి కూడా మనకి చాలా ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మన తెలుగు స్టేషన్ నుంచి కనీసం ఒక 30 hours అయితే ట్రైన్ జర్నీ అయితే పడుతుంది అక్కడ వెళ్ళడానికి మధురాకి. ఫ్రెండ్స్, మరుసటి రోజు భోపాల్ జంక్షన్లో అయితే మార్నింగ్ దిగాము. ట్రైన్ ఇప్పటికే 9 hours లేట్గా వెళ్తుంది. ఇక్కడ ఏదైనా ఫుడ్ తిందామని వెళ్తే ఇక్కడ రైస్ అమ్ముతున్నారు. నార్త్లో మన రైస్ దొరికితే హ్యాపీయే కదా, తీసుకుందామని వెళ్ళి తీసుకుంటే అది చాలా లావు ఉంది. ఎంతలా అంటే ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ సాయంత్రం వరకు తినాల్సిన అవసరం లేదు. అది అస్సలు అరగదు మనకు. రైస్ కూడా లావుగా ఉన్నాయి, మరీ సన్నగా లేవు, లావుగా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్గా ఉన్నాయి రైస్ కూడా. ఈ ట్రైన్ 11 hours 11:30 కానీ 11.5 hours అయితే లేట్గా వచ్చింది. ఇంత వరస్ట్ జర్నీ నేను ఎప్పుడు ఇంతవరకు లైఫ్లో తెలియదు. అంత వరస్ట్గా ఉంది ఈ జర్నీ అనేది. ఓకే, మార్నింగ్ రావాల్సింది, నైట్ వచ్చాము స్టేషన్. ఫ్రెండ్స్, మేము మధురాకి నైట్ 9 o'clock అయితే దిగాం. మేము ఎగ్జాక్ట్గా మార్నింగ్ 11 o'clock అయితే దిగాల్సింది. కానీ ట్రైన్లో ఏదో ఇంజిన్ ఫెయిల్ అయిందంట, అందుకే ఇలా లేట్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి మనం బయట వెళ్దాం. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా, మేము ఇప్పుడు దిగడానికి నైట్ 9 o'clock అయితే అయింది. ఓకేనా, 9:30 అలా అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మధుర రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్. చూడడానికి చాలా బాగుంటుంది. మేము దిగే కొందరికే నైట్ అయింది కాబట్టి మేము రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మేము ఒక హోటల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ హోటల్. ఇది మొత్తం ఈ హోటల్లో దాదాపు మేము ఒక 2 days అయితే స్పెండ్ చేసాం. ఇదే హోటల్లో ఉన్నాం. ఎందుకంటే మనకు మధుర చుట్టూ చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి నియర్లో ఉంటుందని మేము ఇక్కడే 2 days అయితే ఉన్నాం. కనిపిస్తుంది కదా హోటల్ నోవా ఇన్ అనేసి, దీంట్లో మేము రూమ్స్ అయితే తీసుకున్నాం. మాకి పర్ హెడ్ 1 memberకి మాకు ఒక రూమ్ 800 అయితే పడుతుంది 1 dayకి. ఇక్కడ మీరు మధురాకి వచ్చిన తర్వాత మధురాలో ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాల గురించి అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ సంబంధించినవి కొన్ని ఉంటాయి, అలాగే మనం ప్రైవేట్గా కూడా కొన్ని ఉంటాయి. మీరు ఏదైతే తీసుకోవాలో నేను క్లియర్గా ఇప్పుడు చెప్తానో చూడండి. ఫ్రెండ్స్, మనకు మధురాలో చాలా రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. టెంపుల్ సంబంధించిన కొన్ని ఆశ్రమాల్లో రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కానీ వాటి ప్రైజెస్ అలాగే బయట ఉన్నట్టు వాటి హోటల్ ప్రైజెస్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. కాబట్టి నేను వాటిని అయితే అంతగా చూపించట్లేదు. మీరు టెంపుల్ దగ్గర చాలా రూమ్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి ఎక్కడైనా ఒక రూమ్ అయితే తీసుకోండి. లేదు అంటే మీరు బస్ స్టాండ్ దగ్గర రూమ్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మధురాకి చుట్టుపక్కల ఒక 20 kilometers మనకి గోవర్ధన్ గిరి పర్వతం, నందగం, అలాగే బృందావనం చాలా ప్లేసులు ఉంటాయి. కాబట్టి మనకు మళ్ళీ బస్ స్టాండ్కి రావాలి. ఇక్కడ నుంచి మనం బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా రూమ్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డే 1 మధురాలో ఏ ప్లేసెస్ని మనం కవర్ చేయాలో ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఇప్పుడు మనం మధురాలో చూడవలసిన మెయిన్ టెంపుల్ శ్రీకృష్ణ జన్మభూమి. ఇప్పుడు మనం ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళడానికి నేను ఇక్కడ రూమ్ తీసుకున్నాను రైల్వే స్టేషన్ దగ్గర. మీకు ఆల్రెడీ రూమ్స్ గురించి చెప్పాను కదా, అక్కడి నుంచి నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక మినీ ఆటోలో అయితే వెళ్తున్నాం, బ్యాటరీ వెహికల్లో. మీకు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో నీకు మెయిన్
మీకు అక్కడ ఎలా ఉంటుంది టెంపుల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకైతే ఇస్తాను. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి జైల్లో అయితే జన్మిస్తారు. ఆ జన్మించిన ప్రదేశం పక్కనే ఈ టెంపుల్ అయితే కట్టారు. ఈ టెంపుల్ని శ్రీకృష్ణ జన్మస్థల టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇదే శ్రీకృష్ణ జన్మభూమి మెయిన్ టెంపుల్. గేట్ నెంబర్ 1 నుంచి నేను టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని ఉదయం 5 కల్లా ఓపెన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 12 కల్లా క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేసి రాత్రి 9 గంటలకైతే క్లోజ్ చేస్తారు. సాయంత్రం వెళ్తే ఈ ఆలయం అనేది చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే ఈ ఆలయం పక్కనే మనకు ఎక్కువ మెట్లతో కూడినటువంటి ఒక పెద్ద కోనేరు అయితే మనకు కనపడుతుంది. మీరు ఎవరైనా వెళ్తే అక్కడికి తప్పకుండా ఈ కోనేరుని అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో పెరిగినటువంటి గోకుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడికి డైరెక్ట్గా బస్ కనెక్టివిటీ అయితే ఉందంట, కాకపోతే అవి ఎప్పుడెప్పుడో వస్తాయంట. ఒకవేళ మీకు బస్సు కానీ దొరకలేదంటే మధుర బస్ స్టాండ్లోనే మనకు అవుట్ సైడ్లో మనకి ఆటోలు అయితే వెళ్తుంటాయి. ఆటో వెళ్తే డైరెక్ట్గా మనల్ని అక్కడ దింపేస్తారు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అయితే అక్కడికైతే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడే మనకు ఈ నది కూడా వస్తుంది, యమునా నది. యమునా నది పైన పెద్ద ఆనకట్ట కూడా ఉంటుంది. ఆనకట్ట కూడా మనం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యమునా నది తీరంలో ఉన్నటువంటి గోకులం అనే ప్లేస్లో ఉన్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా యమునా నదే. ఇవన్నీ యమునా నదికి ఉన్నటువంటి కొన్ని ఘాట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ నది ఒడ్డునే మనకు ఈ గోకులం అయితే ఉంటుంది. ఈ గోకులం శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో తన పెంపుడు తల్లైనటువంటి యశోదమ్మ దగ్గర పెరిగినటువంటి ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు వెన్న దొంగలించిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు మట్టి తిన్నప్పుడు యశోదమ్మ తన నోరు తెరిచి లోపలి చూస్తే ఈ విశ్వమంతా కనపరిచిందంట. అది జరిగింది కూడా ఇక్కడే. ఇక్కడ ప్రస్తుతం యశోదమ్మ ఇంటిని వచ్చేసి ఒక టెంపుల్ లా మార్చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ టెంపుల్. ఇది యశోదమ్మ పాత ఇల్లు. అంటే ఆ పాత ఇంటి స్థానంలో ఇప్పుడు మనం ఒక టెంపుల్ అయితే మనం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెయింటింగ్ చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు దేవకి వసుదేవులకి జైల్లో అయితే జన్మించారు. శ్రీకృష్ణుడు జన్మిస్తే చంపేద్దామని ఎదురు చూసినటువంటి తన మామైనటువంటి కంసుని బారి నుండి తప్పించడం కోసం శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి యమునా నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పీకల్లోతు నీటిలో శ్రీకృష్ణుడిని బుట్టపైన పెట్టుకొని వస్తూ ఉంటే శ్రీకృష్ణుని పాదం తగినటువంటి యమునా నది 2 పాయలుగా చీలి శ్రీకృష్ణుడికి అయితే దారిచ్చిన ప్రదేశం ఇక్కడేనంట. డే 1 గురించి మీకు ఇప్పటి వరకు అయితే క్లారిటీగా అయితే చూసారు. ఇప్పుడు మనం డే 2 ఏమేం చేయాలో చూద్దాం. డే 2 లో మనకు మధురాలోనే చూడవలసిన ప్రదేశాలే కాకుండా మధురా చుట్టూ చాలా ప్రదేశాలు అయితే ఉంటాయి. వాటన్నింటిని మనం ఈ రోజు ఎలా కవర్ చేయాలో నేను మీకైతే చూపిస్తాను. ఓకేనా, వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు మధురాలోనే కాకుండా మధురా చుట్టుపక్కల మనకు చాలా ప్లేస్లు అయితే ఉంటాయి. గోవర్ధన్ గిరి పర్వతం, ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటిని మనం కవర్ చేయాలంటే మధురా న్యూ బస్ స్టాండ్ నుండి మనకు బస్ సర్వీస్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని రూమ్ తీసుకోవాలంటే మధురాలో బస్ స్టాండ్ దగ్గరలో రూమ్ అయితే తీసుకోమని నేనైతే చెప్పాను. ఇక్కడ నుంచి మనకు బస్ సర్వీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఇదంతా న్యూ బస్ స్టాండ్. ఓకేనా, మీరు ఎవరు అడిగినా చెప్తారు ఈ బస్ స్టాండ్ ఏది అని అడిగితే. ఇదంతా న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ముందుగా గోవర్ధన్ గిరి పర్వతం దగ్గరికి అయితే వెళ్దాం. మధురా నుండి గోవర్ధన్ గిరికి వెళ్ళడానికి మధురా బస్ స్టాండ్ లో ఇలాంటి బస్సులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మధురా నుండి గోవర్ధన్ గిరికి 22 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మధురా నుంచి 37 రూపీస్ అయితే టికెట్ తీసుకున్నారు. 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఏసీ బస్ కాబట్టి 37 తీసుకున్నారు. అదే నార్మల్ బస్ అయితే ఎంత తీసుకుంటారేమో తెలియదు. ఫైనల్గా మధురా నుండి గోవర్ధన్ గిరికి అయితే వచ్చేసాము. గోవర్ధన్ గిరిలో ఇలాంటి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. గోవర్ధన్ గిరికి రావడానికి దాదాపు 40 నుంచి 60 నిమిషాల సమయం అయితే పడుతుంది. సో ప్రెజెంట్ మనం గోవర్ధన్ గిరిలో ఉన్నటువంటి దాన్ ఘాటి మందిర్ దగ్గర ఉన్నాం. ఈ మందిర్ స్పెషల్ ఏంటంటే మన గోవర్ధన్ గిరి పర్వతాన్ని మొత్తం పరిక్రమ చేయాలంటే ముందుగా ఇక్కడ నుంచి అయితే దర్శనం చేసుకొని గోవర్ధన్ గిరి పర్వతాన్ని అయితే చూస్తారంట.
ప్రజెంట్ మనం ఆ మందిర్ దగ్గర అయితే ఉన్నాం. ఈ మందిర్ చూడండి ఎలా ఉందో, పైన కూడా గోవర్ధనగిరి పర్వతం ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళేసి మనం తర్వాత నీకు గోవర్ధనగిరి అయితే చూపిస్తాం. వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ టెంపుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ లోపలికి వెళ్ళంగానే మనకు ఒక పెద్ద స్టోన్ ఉంటుంది. గోవర్ధనగిరి పర్వతం యొక్క పెద్ద స్టోన్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇక్కడైతే చాలా మంది పాలు పోసి అయితే పూజలు చేస్తున్నారు. ఇక్కడ పక్కనే మనకు ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఉంటాయి. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడిని ప్రతి సంవత్సరం బృందావనంలో ఉన్నటువంటి ప్రజలైతే పూజించేవారు. కానీ ఒక సంవత్సరం కృష్ణుడు తనకిష్టమైనటువంటి అంటే గోవులను అయితే పూజించండి, ఇంద్రుడిని పూజించద్దు అని చెప్పి ఒక సంవత్సరం రోజుల పాటు ఇంద్రుడిని అయితే పూజించలేదు. దాంతో కోపగించినటువంటి ఇంద్రుడు బృందావనం పైన భారీ వర్షం అయితే కురిపించాడు. 7 రోజుల పాటు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాన్ని అయితే కురిపించాడు. దాంతో కృష్ణుడు బృందావనంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడడం కోసం తన చిటికిన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఆ పర్వతం కింద బృందావనం ప్రజలను అలాగే పశువులను దాని కింద ఉంచి కాపాడడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి నేను ఆ పర్వతాన్ని అయితే నేను మీకు ఎలా ఉందో నేను మీకైతే ఈ రోజు అయితే చూపించబోతున్నాను. శ్రీకృష్ణుడు తన చిటికిన వేలెత్తినటువంటి ఈ గోవర్ధనగిరి పర్వతం పొడవుగా మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పర్వతం గుండానే తిరుగుతున్నాం. ఈ పర్వతం చుట్టూ ఒక్కసారి తిరిగితే పరిక్రమ అంటారు. ఈ పరిక్రమని కొంతమంది కొన్ని విధాలుగా చేస్తుంటారు. కొంతమంది ఇలా నడుచుకుంటూ వెళ్ళి చేస్తారు. ఇంకొంతమంది వచ్చి ఇలా ఆటోలో వెళ్తూ కూడా కొంతమంది అయితే చేస్తారు. ఈ పర్వతం గుండా మధ్యలో వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడు బాల్యానికి సంబంధించినటువంటి కొన్ని ఆలయాలు కూడా మనకు మధ్యలో వస్తాయి. వాటన్నింటినీ నేను మీకైతే చూపిస్తా. మేము ఈ పర్వతాన్ని మొత్తాన్ని తిరగడానికి అంటే 4 మెంబర్స్ అయితే తీసుకున్నాం. 4 మెంబర్స్ కి 1 మెంబర్ కి 50 రూపీస్ లెక్క మొత్తం 200 రూపాయలకి 200 రూపీస్ కి పరిక్రమ అయితే చేస్తున్నాం. మామూలుగా 100 రూపీస్ అయితే తీసుకుంటారు ఇది 1 మెంబర్ కి, కానీ కొద్దిగా మేము బేర్ మాడి 200 కి అయితే తీసుకున్నాం. మీరు వచ్చినా కానీ 100 రూపీస్ కన్నా ఎక్కువ ఇక్కడ చూడండి చాలా మంది చేస్తున్నారు చూడండి పరిక్రమ. వీళ్ళంతా పరిక్రమ చేసే వాళ్ళే, చాలా మంది వెళ్తున్నారు చూడండి. అక్కడ మీరు గమనిస్తున్నట్లయితే మొత్తం పర్వతం కనపడుతుంది చూడండి మనకి. ఇక్కడ ఒక అతను చూడండి ఎలా ప్రదక్షిణ చేస్తున్నాడో కొండ చుట్టూ, గోవర్ధనగిరి పర్వతం చుట్టూ ఇదే విధంగా పడుకొని ప్రదక్షిణ అయితే చేస్తుంటాడు. గోవర్ధనగిరి పర్వతం మొత్తం 21 కిలోమీటర్ల పాటు ఇలా రాయి ఉంటుంది చూడండి. ఒక రాయి ఎక్కడ పెట్టాడో మళ్ళీ అక్కడి నుంచే మొదలెడతాడు. ఒక్క రవ్వ కూడా మిస్ కాకుండా ఈ విధంగా ప్రదక్షిణ చేస్తుంటాడు. ఇలా చేయాలంటే కనీసం మనం నడిచి వెళ్ళాలంటే 1 డే టైం పడుతుంది. అలా ఇలా పడుకొని చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో, అలాగే ఎంత భక్తి ఉందో ఈ విధంగా చేస్తారో ఆలోచించండి. ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మనకు ఈ లోటా బాబా గారి టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ వచ్చి కృష్ణుడి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి లోటా బాబా గారి యొక్క టెంపుల్ ఇది. ఇక్కడ కృష్ణుడు వాళ్ళ స్నేహితులు మొత్తం ఇక్కడైతే కలుసుకునే వాళ్ళంట. ఇక్కడ కలుసుకొని దాగుడు మూటల ఆట అయితే ఆడేవాళ్ళంట. ఇక్కడ లోటా బాబా గారు వచ్చి కృష్ణుడి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి లోపల ఒక విగ్రహం. ఈయనే లోటా బాబా గారు. ఈయన కృష్ణుడి యొక్క బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి. పడుకొని చాలా మంది చేస్తున్నారు ఇక్కడైతే. వీళ్ళంతా కొండ చుట్టూ తిరగడానికి కనీసం 2 నుంచి 3 రోజుల సమయం అయితే పడుతుందంట. ఇప్పుడు మనం గ్రజముఖ అరవింద్ టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఇక్కడ నుంచే ఎత్తాడంట. దానికి ఆనవాళ్ళు కూడా అక్కడైతే ఉన్నాయి. ఏదో టెంపుల్ ఉంది. అండ్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం గ్రజముఖ అరవింద్ టెంపుల్ లోపల ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా డాన్స్ చేస్తున్నారు. కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని అయితే పైకెత్తారు కదా, అది ఎత్తింది ఇక్కడి నుంచే ఎత్తారంట. ఇది గోవర్ధనగిరి పర్వతానికి మధ్యలో ఉంటుంది. అంటే ఈ పర్వతం మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ ఏంటంటే చాలా ఆధారాలు కూడా ఉన్నాయి కృష్ణుడు గోవర్ధనగిరి పైకి ఎత్తినట్టు. కానీ ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేనైతే చూపించలేకపోయాను. ఇక్కడ ఏంటంటే గోవర్ధనగిరి పర్వతానికి చాలా మంది వచ్చి ఇక్కడ అభిషేకం అయితే చేస్తుంటారు. మొత్తం ఇదంతా అభిషేకం చేస్తుంటారు పాలతో. ఇక్కడ చాలా మంది ఎక్కువగా ఉన్నది మరి రద్దీ నేను వెళ్ళే కుదిరికి. నెక్స్ట్ మిగతా పరిక్రమ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కొండ చుట్టూ పరిక్రమ చేసేటప్పుడు మనకు మధ్యలో ఇలాంటి కుండ్స్ కూడా వస్తుంటాయి. వీటిని రాధాకుండ్, కృష్ణకుండ్, లలిత్ కుండ్ అంటారు. ఇవి చాలా పవిత్రమైనవి. ఇందులో చాలా మంది ఇక్కడ ఆపి స్నానం చేసి మరి పరిక్రమ అయితే చేస్తుంటారు. అలాగే మనకు ఈ సరస్సులే కాకుండా మధ్యలో చాలా టెంపుల్స్ అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ అతనే అయితే చూపిస్తాడు ఆపి మరి ఆటో అతను. అలాగే మనకి కొద్దిగా పక్కకి వెళ్తే మనకు కుసుమ్ సరోవర్ అనేసి ఒక సరస్సు అయితే వస్తుంది. చాలా పవిత్రమైనది. ఇక్కడ కూడా స్నానం చేసి మరి పరిక్రమ అయితే చేస్తుంటారు కొండ చుట్టూ.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోవర్ధన్ గిరి పర్వతం పైన మనకు ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదంతా గోవర్ధన్ గిరి పర్వతమే. మొత్తం ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఈ కొండపైన ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చూడండి. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళామంటే మనకు ఈ పర్వతం మొత్తం మనకు కనపడుస్తుంది. ఈ పర్వతం ప్రతిరోజు కొద్దిగా తగ్గుతూ వస్తుందంట, ఒక గురిగింజంతా. ఇది ఏ రోజైతే కింద ఇల్లున్నాయి చూడండి, ఆ లెవెల్కి ఈ పర్వతం తగ్గిపోతుందో ఆ రోజుకి కలియుగం కూడా అంతమైపోతుందంట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూడవలసిన ప్రదేశం బర్సానా. శ్రీకృష్ణుని భార్య అయినటువంటి రాధా గారి పుట్టినిల్లే ఈ బర్సానా. ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది. ఇక్కడికి గోవర్ధన్ గిరి బస్ స్టాండ్ నుంచి అలాగే మధురా నుంచి కూడా మనకు డైరెక్ట్ బస్సులు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఈ బర్సానా గోవర్ధన్ గిరి పర్వతం నుండి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. టికెట్ వచ్చి ఒక 25 నుంచి 30 రూపీస్ లోపలే ఉంటుంది. ప్రజెంట్ మనం బర్సానాలో అయితే ఉన్నాం. ఇక్కడ శ్రీకృష్ణుడు భార్య అయినటువంటి రాధా పుట్టిన హౌస్ అనమాట, అంటే పుట్టిన ఊరిది బర్సానా. ఈ బర్సానాలో రాధా యొక్క టెంపుల్ ఉంటుంది మనకు. మనం ఆ టెంపుల్ ఎలా ఉంటుందో నేను మీకు అయితే చూపిస్తాను. నుంచి అయితే పక్కనే ఉంటుంది, వాక్బుల్ డిస్ట్రిక్ట్లో. మనం వెళ్దామండి. ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆలయం వచ్చి కొండ పైన అయితే ఉంటుంది. దాదాపు 200 నుంచి 500 స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఈ ఆలయం వచ్చి ఉదయం 5 గంటలకంతా ఓపెన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు అయితే క్లోజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఈ ఆలయం ఓపెన్ చేసి మళ్ళీ రాత్రి 9 గంటలకైతే ఈ ఆలయాన్ని అయితే క్లోజ్ చేస్తారు. ఈ ఆలయం చాలా బాగుంటుంది కొండపైన. ఈ కొండపై నుంచి కింద వ్యూ మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది ఈ వ్యూ మాత్రం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం శ్రీకృష్ణుని నివాసమైనటువంటి నందగావ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ బర్సానా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ నందగావ్ అయితే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో నందగావ్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఈ నందగాం టెంపుల్ మొత్తం కొండ పైన అయితే ఉంటుంది, కానీ వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈ నందగం శ్రీకృష్ణుని నివాసం ఇది. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కట్టారు. ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. అది కాకుండా ఈ టెంపుల్ మొత్తం కొండపైనే ఉంటుంది, కానీ చాలా పెద్ద టెంపుల్, మొత్తం తెల్లగా ఉంటుంది టెంపుల్ మాత్రం. చుట్టూ మాత్రం చాలా బాగుంటుంది ఈ టెంపుల్. కానీ ఈ టెంపుల్లో మా బ్యాడ్ లెక్క ఏంటంటే వీడియోస్ అయితే లోపలైతే తినలేదు. అలా తెలియకుండా కొద్దిగా అయితే వీడియోస్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెయిన్ టెంపుల్ లోపల ఉన్నటువంటి విగ్రహాలు. ఈ ఆలయం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మాత్రం చూడండి. ఈ ఆలయం వచ్చి మొత్తం తెల్లగా పాలరాతితో చేసినట్లయితే ఉంటుంది మధ్యలో. ప్రజెంట్ నేను ఈ నందగాం టెంపుల్లో ఉన్నాను. ఇది కృష్ణుడు రియల్ ప్లేస్ అనమాట. ఇది ఈ టెంపుల్ లోపల వీడియోస్ అయితే తీయట్లేదు వాళ్ళైతే, అందుకే నేనైతే వీడియోస్ అయితే తీయలేదు. ఓకేనా, ఇదే రియల్ ప్లేస్ అండ్ టెంపుల్ మొత్తం కొండ పైన ఉంటుంది. మన కింద చూసామంటే మొత్తం కొండ మొత్తం చుట్టూ ఇళ్ళని కట్టేసి ఉంటారు. చాలా బాగుంటుంది అసలు ఈ ప్లేస్ చూడడానికి కూడా. ఫ్రెండ్స్ ఇంతటితో డే 2 కంప్లీట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ నందగాం నుంచి డైరెక్ట్గా మీరు మధురాకు చేరుకొని మీ రూమ్కి అయితే మీరైతే వెళ్ళిపోండి. ఇప్పుడు డే 3. ఇప్పుడు మనం ఈ డే 3లో మనం వెళ్ళవలసిన ప్రదేశం బృందావనం. ఈ మధురా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బృందావనం అయితే ఉంటుంది. ఈ బృందావనంకి వీలైతే మీరు మీ లగేజ్తో సహా అక్కడికైతే షిఫ్ట్ అయిపోండి. ఎందుకంటే అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ 1 డేలో అక్కడైతే కంప్లీట్ చేయొచ్చు. మీకు ఇష్టం ఉంటే ఈ లగేజ్ అన్ని తీసుకొని బృందావనంలో వెళ్ళి వేరే రూమ్ అయితే తీసుకోండి. వద్దులే అనుకుంటే ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికైతే వచ్చేసేయండి. 1 డేలో అవన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి. బృందావనంలో కూడా మనకి చాలా ఉంటాయి రూమ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అన్ని ప్రైవేట్వే ఉంటాయి. మనకి మినిమం 400 నుంచి 500 వరకు అయితే రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఏది కావాలన్నా దాన్ని తీసుకోవచ్చు. మధురా నుంచి బృందావనంకి మధురాలోని న్యూ బస్ స్టాండ్ నుండి ఎప్పుడు బస్ సర్వీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం బృందావనంకి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా బృందావనం బస్ స్టాండ్ బృందావనంలో. మనం బృందావనంకి వచ్చాం. బృందావనంలో ఉన్నటువంటి బస్ స్టాప్ ఇదే.
ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ బస్ అయితే దిగేసాం. ఇప్పుడు మనం బృందావనంలో ఏ ప్లేస్లు కవర్ చేయాలో మీకైతే చూపిస్తాం. ఇప్పుడు మనం బృందావనంలో ముందుగా చూడవలసిన ప్రదేశం బాంకీ బిహారీ టెంపుల్. ఈ టెంపుల్ బృందావనం బస్ స్టాండ్ నుండి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆటోలో వెళ్తే 20 రూపీస్ అయితే తీసుకుంటారు షేర్డ్ వెహికల్ లో. ఇప్పుడే ఆటోలో దిగాం. బస్ స్టాప్ నుంచి ఇక్కడికి 20 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ ఈ టెంపుల్లోకి. ఈ టెంపుల్లో రష్ మామూలుగా ఉండదు, చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. రాధాకృష్ణులను మిశ్రమంగా భావించే బాంకీ బిహారీకి ఈ ఆలయాన్ని అయితే అంకితం అయితే చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఏంటంటే ఒకప్పట్లో నిధి వనలు అయితే ఉండేది. 1864 సంవత్సరంలో ఇక్కడ బిహారీ టెంపుల్ అయితే నిర్మించి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ టెంపుల్ అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. మీరు ఎప్పుడైనా సరే బృందావనంకి వెళ్తే ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్ మాత్రం చాలా పెద్ద స్పెషల్ అండ్ చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ మంది కూడా ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్లాల్సిన ప్రదేశం నిధి వన్. ఈ బాంకీ బిహారీ టెంపుల్ దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ నిధి వన్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఈ నిధి వన్కి అయితే వస్తుంటాడు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ నిధి వన్ అయితే ఖచ్చితంగా అయితే చూడండి. నిధి వన్కి దారి చూపిస్తుంది చూడండి. ఇలా నిధి వన్కి అయితే వెళ్ళాలి. మొత్తం సన్నగా ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఈ నిధి వన్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు అయితే ఓపెన్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం మూసేసి మళ్ళీ 3:30కి ఓపెన్ చేసి రాత్రి 8 వరకు అయితే ఈ నిధి వన్ అయితే ఓపెన్లో అయితే ఉంటుంది. ఇదంతా నిధి వన్నే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ముఖ్యమైనటువంటి నిధి వన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి వచ్చాక మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనకు చెట్లన్నీ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచే అంటే గోపికలు అంటారు కదా, అందరూ ఇక్కడ స్టార్ట్ అవుతారు. వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిధి వన్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటే మనకు 2 వైపులా చెట్లు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ తులసి చెట్లే. ఈ నిధి వనంలో ఉన్నటువంటి చెట్లన్నీ గోపికలు, అంటే చెట్ల రూపంలో గోపికలు ఈ నిధి వనంలో అయితే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా ఒక గోపికతో అయితే సమానం. ఇవన్నీ తులసి చెట్లే. మనం ఇంటి ముందు లేదంటే టెంపుల్లోనూ ఇలాంటి చెట్లన్నీ చూస్తుంటాం, కానీ అవి నార్మల్ ఎత్తులు అయితే ఉంటాయి. కానీ ఈ నిధి వనంలో ఉన్నటువంటి తులసి చెట్లు కనీసం 10 నుంచి 15 అడుగుల ఎత్తు అయితే ఉంటాయి. ఇదే ఇక్కడ విచిత్రం. ఫ్రెండ్స్, ఈ నిధివనంలో ఒక పెద్ద మిస్టరీ ఏంటంటే శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి ఇప్పటికీ ఈ నిధివనంకి అయితే వస్తుంటాడంట. రాత్రి శ్రీకృష్ణుడు ఈ నిధివనంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా గోపికలుగా మారి శ్రీకృష్ణుడితో నాట్యం అయితే చేస్తాయంట. శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి గోపికల సంఖ్య 16,108 మంది గోపికలు. ఈ నిధివనంలో ఉన్నటువంటి చెట్ల సంఖ్య కూడా ఎగ్జాక్ట్గా 16,108 చెట్లే ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదైనా సరే కొమ్మలిరిగి లేదంటే వాలి చనిపోయినా కానీ మీరు మళ్ళీ రీకౌంట్ చేసే లోపే మళ్ళీ అదే ప్లేస్ లో మరో చెట్టు అయితే మొలుస్తుందంట. ఇదే ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ. టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్లో ప్రతిరోజు కృష్ణుడికి మేకప్ కిట్ అలాగే తమలపాకులు ఇవన్నీ ఇక్కడ పెట్టాలి. అంటే ఫ్రూట్స్ అన్ని పెట్టేళ్తారు. నైట్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తారు. పొద్దున కొందరికి అవి ఎవరో తిన్నట్టు, మేకప్ కిట్ ఎవరో వేసుకున్నట్టు, నెక్స్ట్ వచ్చి పరుపు ఉంటుంది కదా, పరుపు అంతా ఎవరో నలిపేసినట్టు ఇలా ఉంటుంది ఈ టెంపుల్లో. ఆ టెంపుల్ దగ్గర ఉన్న ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం పేరు రంగమహల్. ఇదే ప్రధాన ఆలయం. ఈ ఆలయంలోనే రాధాకృష్ణులు రాత్రిపూట ఏకాంతంగా గడిపే ప్రదేశం. ఈ ఆలయాన్ని రాత్రి క్లోజ్ చేసే ముందు బాగా పూలతో అలంకరణ అయితే చేస్తారు. ఈ ఆలయంలో రాధాకృష్ణులు రాత్రిపూట తినడానికి లడ్డూలు, అలాగే పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు, తాగడానికి పాలు, తాంబూలం, పడుకోవడానికి పరుపు, అలాగే నీరు, మేకప్ కిట్ ఇవన్నీ లోపల ఉంచి ఈ ఆలయాన్ని రాత్రిపూట 7 తాళాలు వేసి మరి ఈ ఆలయాన్ని అయితే క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఈ నిధివన్లోకి ఎవరినైతే అనుమతించారు. ఆఖరికి అప్పటి వరకు ఇక్కడ తిరుగుతున్నటువంటి కోతులను సైతం ఈ ఆలయాన్ని విడిచి వాటంతట అవే అయితే వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి కిటికీలు ఉంటాయి కదా, ఇవన్నీ ఈ నిధివన్ వైపు ఉన్నటువంటి కిటికీలన్నింటినీ వాళ్ళైతే క్లోజ్ చేస్తారు.
ఉంటారు. కనీసం రాత్రిపూట ఈ నిధివన్ వైపు వాళ్ళు చూడడానికి కూడా సాహసం అయితే చేయరు. తరువాత మరుసటి రోజు ఈ ఆలయాన్ని భక్తుల సమక్షంలో ఓపెన్ అయితే చేస్తారు. భక్తుల సమక్షంలో ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆలయంలో ఉంచినటువంటి స్వీట్స్ అలాగే మేకప్ కిట్ ఇవన్నీ ఎవరో వేసుకున్నట్టు, స్వీట్స్ అన్నీ ఎవరో తిన్నట్టు, తాంబూలం మొత్తం ఎవరో తిని ఇక్కడ ఉంచినట్టు అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొండలో నీరు కూడా ఎవరో తాగినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. తోముకోవడానికి ఇచ్చినటువంటి వేప పుల్లలు కూడా ఎవరో తోముకున్నట్టు మనమైతే చూడవచ్చు. ఇవన్నీ మనం ఉదయం ఆ ఆలయం దగ్గరికి వెళ్తే మనం స్వయంగా చూడవచ్చు. ఇక్కడ పరుపు పైన ఉన్నటువంటి పూలన్నీ కూడా చిందర బందరగా అయితే ఉంటాయి. ఈ పరుపు దగ్గర ఇక్కడ రాత్రిపూట శ్రీకృష్ణుడు ఇక్కడికి వస్తారని నమ్ముతారు. దానికి ఆధారంగా ఇవన్నీ వాళ్ళు మనకైతే చూపిస్తారు. రాత్రిపూట చాలా మందికి ఫ్లూటు అదే విధంగా గజ్జల శబ్దం అయితే వచ్చిందంట. చాలా మంది వాటిని చూద్దామని లోపలికి వచ్చిన వాళ్ళైతే చనిపోయారంట. లేకపోతే వాళ్ళ యొక్క మతిపోవడం చనిపోవడం అయితే జరిగిందంట. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పక్కనే మనకు శ్రీకృష్ణుడు గోపికలు చీరలు ఎత్తుకెళ్ళినటువంటి ప్రదేశం ఉంటుంది. అలాగే ఇక్కడ యమునా నది ఘాట్స్ ఉంటాయి. వెళ్ళి చూద్దాం రండి. యమునా నది ఒడ్డున భలే ఉంటుంది చూడండి లొకేషన్. ఫ్రెండ్స్, ఇది మొత్తం యమునా నది ఒడ్డున ఇవన్నీ ఘాట్సే. ఈ యమునా నదికి ఉన్నటువంటి అన్ని ఘాట్స్ ఇవన్నీ. ఇదంతా శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో తిరిగినటువంటి ప్లేస్. ఇదంతా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఘాట్లలో పిండ ప్రదానం ఉంటుంది కదా, పిండ ప్రదానం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ ఘాట్స్ మాత్రం చాలా బాగుంటాయి చూడడానికి. మనం బోట్ వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఘాట్లో వెళ్తున్నాం. యమునా నది ఒడ్డున ఘాట్లలో భలే ఉంది అసలు చూస్తుంటే ప్లేస్ మొత్తం. ఇక్కడ మనకి బోట్స్ ఉంటాయి. బోట్ ఎక్కి మనం చీర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం. మీకు బోట్లో కూడా లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. భలే ఉంటుంది అసలు ఈ లొకేషన్ చూడడానికి. చీరలు ఎత్తుకెళ్ళిన ప్లేస్కి వెళ్ళడానికి చీర్ ఘాట్లో బోట్లో అయితే వెళ్తున్నాం. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళాక ఈ బోట్లో వెళ్ళేసి ఆ ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం. మాకు ఈ బోట్లో వెళ్ళడానికి 100 రూపీస్ అయితే తీసుకున్నాడు 1 మెంబర్కి. మొత్తం కొద్ది దూరమే ఉంటుంది. ఒక 20 మినిట్స్ ఉంటుంది మొత్తం తిరగడానికి. తిరిగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ ఆపేస్తారు. ఫ్రెండ్స్, మనం నడిచి వెళ్ళి కూడా ఈ నదికి ఉన్నటువంటి అన్ని ఘాట్స్ అయితే చూడొచ్చు. కానీ బోట్లో వెళ్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఈ ఘాట్స్ అన్ని బోట్లో నుంచి మనకి చాలా బాగా కనపడుతుంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్గా రైడ్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ అయితే ఎత్తుకుంటారు. ఇప్పుడు మనం ఆ చీర్ ఘాట్ దగ్గర ఉన్న ప్రజెంట్ చీర్ ఘాట్ దగ్గరికి వచ్చాం. చీర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళిన ప్రదేశం మనం చూడబోతున్నాం. ఫైనల్గా ఘాట్ దగ్గరకు వచ్చేసాం. ఒడ్డుకు వచ్చేసాం. ఇంక అందరూ దిగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా చీర్ ఘాటే. అక్కడక్కడ రాశారు చూడండి చీర్ ఘాట్ అనేసి. ఇదంతా చీర్ ఘాటే. ఈ యమునా నదికి చాలా ఘాట్స్ ఉంటాయి. అందులో ఈ చీర్ ఘాట్ ఒకటి. ఈ చీర్ ఘాట్కి శ్రీకృష్ణుడు ఇక్కడ చీరలు ఎత్తుకెళ్ళినటువంటి ప్లేస్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఘాట్కి చీర్ ఘాట్ అనే పేరు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఒక ఓల్డ్ టెంపుల్ ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే మనకు శ్రీకృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళినటువంటి చెట్టు అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఈ చెట్టే శ్రీకృష్ణుడు గోపికల చీరలు ఎత్తుకెళ్ళినటువంటి ప్రదేశం. చూస్తున్నారు కదా, ఇదే శ్రీకృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళిన ప్రదేశం. ఈ చెట్టు కిందే ఉన్నాం ప్రజెంట్ మనం. అందరూ ఉన్నారు చూడండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీకు ఆ చెట్టు కింద కృష్ణుడి విగ్రహం కూడా పెట్టారు చూడండి. అలాగే చీరలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఒకసారి ఈ చెట్టు మనం ఎలా ఉంటుందో చూద్దాం.
ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే వారి బట్టల్ని దొంగలించి ఒక చెట్టు పైన అయితే దాచిపెట్టారు కదా, అదే ఈ చెట్టు ఇప్పటికీ అలానే ఉంది. పూర్వం బృందావనంలో ఉన్నటువంటి చాలా మంది గోపికలు ప్రతిరోజు ఉదయం ఈ నదీ తీరంకు చేరుకొని స్నానం అయితే చేసేవారు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చాలా అల్లరిగా ఉండేవారు. ఆ అల్లరిలో భాగంగానే గోపికలు ఈ నదీ తీరంలో స్నానం చేస్తుంటే వారికి తెలియకుండా రహస్యంగా వారి బట్టలు అనేది దొంగలించి ఈ చెట్టు పైకి ఎక్కి దాచిపెట్టడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళని కొద్దిసేపు ఆట పట్టించిన తర్వాత వాళ్ళ బట్టలు అనేది వాళ్ళకే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే శ్రీకృష్ణుడు ఇదే చెట్టు పైన కూర్చొని ప్రతిరోజు ఫ్లూట్ అయితే వాయించేవారంట. దానికి గుర్తుగా ఇప్పటికీ ఈ చెట్టు కింద శ్రీకృష్ణుడు చీరలు ఎత్తుకెళ్ళినట్టు ఒక విగ్రహాన్ని అయితే అలాగే పెట్టారు చూడండి. అలాగే మనకి ఇక్కడ ఈ ఫోటోలో శ్రీకృష్ణుడు గోపికలు బట్టలు ఎత్తుకెళ్ళినట్టు మనకి ఇక్కడ ఈ ఫోటోలో ఉంది చూడండి. ఈ చెట్టు కింద శ్రీకృష్ణుడు వారి పాదాలు కూడా అలాగే పెట్టారు, కింద ఉన్నాయి చూడండి. ఈ చెట్టు అనేది ఇంకా ఇలాగే ఉండడం చాలా విశేషం. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తున్నది ప్రేమ్ మందిర్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రేమ్ మందిర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రేమ్ మందిర్కి వెళ్ళేటప్పుడు కూడా మనకు రోడ్లో చాలా టెంపుల్స్ అయితే వస్తుంటాయి, చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా వస్తుంటాయి. మీరు వీలైతే అవి కూడా చూడండి. కాకపోతే నేను ఎక్కువగా పెద్ద టెంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను, చిన్న టెంపుల్స్ అయితే చూపించలేదు. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ ప్రేమ్ టెంపుల్ చీర్ఘాట్ నుంచి దాదాపు 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ప్రేమ్ టెంపుల్ నేను పొద్దునే కవర్ చేయాల్సింది. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళిన టైంకి ఇది 11:30 కల్లా క్లోజ్ చేస్తారు మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. కాబట్టి నాకు ఈవినింగ్ అయితే నేనైతే వెళ్తున్నాను ఈ ప్రేమ్ టెంపుల్కి. ఈ ప్రేమ్ టెంపుల్లో శ్రీకృష్ణుడు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మొత్తాన్ని ఇక్కడ బొమ్మల రూపంలో మనకు కళ్ళకు కట్టినట్టయితే ఇక్కడ చూపిస్తారు. చాలా బాగుంటుంది. నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది టెంపుల్. ఫ్రెండ్స్, ఈ ప్రేమ్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, తెల్లటి పాలరాతితో అయితే చేసి ఉంటారు. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అయ్యద్దండి, మీరైతే ఖచ్చితంగా చూడండి. ప్రేమ్ మందిర్ మొత్తం పాలరాతితో చేసినట్టు చాలా బాగుంది అసలు. అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి చాలా ఘట్టాలు ఇక్కడ నీట్గా చిత్రీకరించారు, వాళ్ళు చూడడానికి చాలా బాగుంది. ఈ ప్రేమ్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో జరిగినటువంటి ఘట్టాలు మొత్తాన్ని ఇక్కడ పెట్టారు చూడండి. ఇదంతా గోవర్ధనగిరి పర్వతం. గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు తన చిటికిన వేలుతో ఎత్తారు, ఎగ్జాక్ట్గా అలాగే చూపించారు. ఇక్కడ మహాభారతం సంబంధించింది కూడా అలాగే పెట్టారు చూడండి, శ్రీకృష్ణుడు రథం నడుపుతున్నట్లు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో నాట్యం చేస్తున్నట్టు ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ శ్రీకృష్ణుడు పశువులు కాస్తున్నట్టు ఇక్కడ పెట్టారు చూడండి. మొత్తం చాలా రియాలిటిక్గా ఉంటుంది అలా చూడడానికి. ఇలా చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు రాధ ఉయ్యాల్లో ఊగుతున్నట్టు పెట్టారు. అలాగే పక్కనంతా గోపికలు ఉన్నట్లు కూడా మనకు చాలా రియాలిటీగా పెట్టారు చూడండి. ఈ టెంపుల్ లైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, రంగురంగులుగా మారుస్తూ ఉంటారు. చూడ్డానికి మాత్రం మామూలుగా ఉండదు అసలు ఈ టెంపుల్. బృందావనంలో ఉన్నటువంటి ఈ ప్రేమ్ టెంపుల్కి నైట్ టైం వచ్చారంటే చాలా బాగుంటుంది అసలు. చూడండి ఎలా ఉందో, చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, లేదా ఆ విధంగా ఉంది చూడండి. అబ్బా, నిజంగానే చాలా బాగుంది. ఓకే, ఇదే ఫ్రెండ్స్ వీడియో. మీకు అందరికి ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్.